హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఇవి 2 దోసకాయలు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఇది కారం 2 స్పూన్లు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 ఎల్లిగడ్డలు, కరివేపాకు. ఇవి పచ్చియే, నేను పొట్టు తీయలేదు. పొట్టు తీయకుండానే కడిగి తూడ్చి సన్నగా ఇలా ముక్కలు చేసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల కారం వేయాలి, 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లిపాయ ముద్ద, ఇది పోపులో వేసుకుందాం. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. స్పూన్తో ఇలా కలుపుకోవాలి, లేకపోతే చేయితో కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పోపు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద, కరివేపాకు, కొంచెం పసుపు, ఈ పోపుని కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే దోసకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి.